ఇంకా రజ్జు భాష గారి కుటుంబ సభ్యులం మేము. రజ్జు భాష గారి అమ్మ, రజ్జు భాష గారి వాళ్ళ వైఫ్, రజ్జు భాష వాళ్ళ చెల్లెలు, రజ్జు భాష వాళ్ళ తమ్ముడు, నేను రజ్జు భాష వాళ్ళ అల్లుడు. మేము గత కొన్ని రోజులుగా మా మాయ చనిపోయినప్పుడు ప్రసాద్ సారు, వంశీ అంకులు మమ్మల్ని ప్రతి విధంగా మమ్మల్ని గైడ్ చేస్తే మా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు ఉంటే మేము చాలా బాధల్లో ఉంటే పరిస్థితుల్లో ఎవరు లేరు ఇక్కడ అనే టైంలో వాళ్ళు వచ్చారు మా దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మమ్మల్ని వాళ్ళు దరి చేర్చి మా పనులంతా వాళ్ళు చేశారు. ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళే చూసుకుంటున్నారు. చిన్న విషయం ఇంట్లో ఖర్చులు కావాలన్నా వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు దాకా కూడా వాళ్ళే చూస్తున్నారు కూడా. మా డాక్యుమెంట్ ప్రతిదీ ఆయన దగ్గరే ఉన్నారు. ఇక రాత్రి పగలు చేస్తున్నారు మా పని వాళ్ళు. మాకు ఏ డబ్బులు కావాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే చేస్తున్నారు. మాకు చనిపోయిన రోజు కూడా నిద్రపోకుండా నైట్ అంతా సార్ బాగా హెల్ప్ చేశారు. మాకు మా మాయ చనిపోయిన తర్వాత వేణు అంకుల్ మా మావయ్య గారి ఫ్రెండు. ఆయన కనబడ్డాడు. ఆయన కనబడి ఇలా జరిగింది కదా, మీ అమ్మగారి కోసం నేను ఏ యూనియన్ ఏ అసోసియేషన్తో సంబంధం లేకుండా ఫస్ట్ రోజు కనిపించిన రోజు నన్ను పిలిచారు. ఫాతిమా రా అంటే ఏంటి వేణుగారు అని అంటే, నేను అమ్మగారికి మాట్లాడాలి, కొద్దిసేపు మాట్లాడాలి, నేను అమ్మతో కొద్దిగా డబ్బులు కనెక్ట్ చేశాను, నేను ఇవ్వాలనుకుంటున్నాను, మీ అమ్మ చాలా కష్టపడింది, ఏం కాగితాలు ఎవరు చూస్తున్నారు ఏంటి ఎవరు చెప్పారంటే వరప్రసాద్ సారు, వంశీ సార్ ఉన్నారు, వాళ్ళే చూస్తున్నారు వేణుగారు, నాకైతే తెలియదు అని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయాను. తర్వాత 15 రోజులు మళ్ళీ ఫోన్ చేశారు, ఫాతిమా ఎక్కడ ఉన్నావని. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కొద్దిగా తెలుసు, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ లాగా. అందుకని ఫాతిమా ఎక్కడ ఉన్నావు, బాపట్లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అంటే నేను అక్కడే ఉన్నాను. అంటే నువ్వు రా, మీ అమ్మగారికి రేపు డబ్బులు ఇవ్వాలనుకున్నాను, మీ అమ్మగారికి కలవాలి, నువ్వు రా అన్నారు. అట్లా ఒకరోజు వచ్చాము. ఫోన్ చేస్తే డబ్బులు రేపు వచ్చి ఇస్తాను, అందలేదులే అని అన్నారు. మూడోసారి కూడా అంతే ఫోన్ చేశారు, ఫాతిమా ఎక్కడ ఉన్నావు రా డబ్బులు అని అన్నారు. మూడోసారి వచ్చాం. వచ్చిన రోజు వచ్చారు, ఒక్కరి సింగిల్గా వచ్చారు. ఆ రోజు వేణుగారు వచ్చినప్పుడు వంశీ సార్కి, ప్రసాద్ సార్కి నేను ఫోన్ చేశాను. కాగితాల కోసం ఫోన్ చేశాను. వస్తే నేను ఎవరు ఫోన్ చేశారు మీరు, ఇది ఎవరు అసోసియేషన్ తరఫున కాదు, నేను సొంతంగా అమ్మ కోసం ఇస్తున్నాను, అమ్మ నా ముందు నుంచి టిఫిన్ పెట్టుకొని రోజు ఇడ్లీ తీసుకొని వెళ్ళిద్ది, అందుకని అమ్మ బాధ చూడలేక నేను ఇస్తున్నాను, ఎంత దూరం వచ్చింది ఈ పని, ఈ కాగితాలు ఎవరు చూస్తున్నారు ఏంటి ఏం చేస్తున్నారు మీరని అబ్బాయిని మా వదిన్ని అడిగారు. అంటే అన్ని వాళ్ళే చూసుకుంటారని చెప్పారు. వంశీ అంకులు, వరప్రసాద్ సారు వాళ్ళ ద్వారానే మాకు ఏదైనా జరుగుతున్నాయని చెప్పాను సార్, అంతే. మళ్ళీ రెండో రోజు నేను వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేశారు. నేను చేశాను, అన్నయ్య డబ్బులు ఇస్తానన్నారు కదా వేణుగారు, బాబుకి కూడా బాగలేదని అంటే నేను తీసుకెళ్ళిస్తాను, నేను పొన్నూరులో ఉన్నాను, నేను తీసుకెళ్ళి అమ్మకు కలుస్తాను, నాన్నగారు కూడా వస్తారని చెప్పారు. అది వరకే నాకు తెలుసు. దాని తర్వాత వాళ్ళు వచ్చి దాని తర్వాత ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చి మేము ఏదైతే చేసిందంతా వంశీ సారు, ప్రసాద్ సార్ అయితే ఎవరో తెచ్చి మేము చేసామని చెప్పి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి, లేదనుకుంటే వదిలేయండి. ఎవరు వచ్చి మిమ్మల్ని బతిలాడలేదు, ఏం లేదు. చనిపోయిన రోజు దగ్గర నుంచి ప్రసాద్ సార్లు నిలబడి చేశారు. ఉంటే వాళ్ళే చేస్తారు, లేకపోతే లేదు. మమ్మల్ని మాత్రము వీటిలో మాత్రం అవమానించొద్దు. మాకు 150 రూపాయలు కలెక్షన్ చేయమని చెప్పి మేము చెప్పలేదు. చనిపోయిన అతని పరువు అసలు తీయొద్దు మీరు. దయచేసి ఆ ఒక్క సహాయం చేయండి. మమ్మల్ని ఏమన్నా మా కోసం పనిచేసే వాళ్ళని మాత్రం చేయాలనుకున్న వాళ్ళు చేయండి, కానీ మాకు ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. మాకు ప్రతి హెల్ప్ వంశీ గారు, వరప్రసాద్ సార్ మొత్తం చూస్తున్నారు. మాకు ఏ ఇబ్బంది లేదు. డబ్బులు ఏమన్నా ప్రతిసారి వంశీ అంకుల్, ప్రసాద్ సార్ ఇస్తానే ఉన్నారు. పిల్లడు బుక్స్ కావాలన్నా ప్రతి విషయంలో మాకు హెల్ప్ అండగానే ఉన్నారు. చనిపోయిన ఇచ్చారు వాళ్ళు. మీకు మేము ఉన్నామని చెప్పారు. మా కుటుంబాన్ని మాకు అన్ని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే చేస్తున్నారు. డాక్యుమెంట్ కానీ ఇంటి విషయాలు కానీ ఏది ఉన్నా కూడా మేము వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు.
మా ఫంక్షన్ చేసుకోవడానికి డబ్బులు లేకపోతే ఆ ఫంక్షన్కి డబ్బులు కూడా అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. ఆ వంశీ అంకుల్ 1 lakh రూపీస్, సార్ వాళ్ళు 1 lakh రూపీస్ మాకు ఇంతగా సాయం చేస్తున్నారు. అలాంటప్పుడు ఇదంతా మాకు ఊరిక పరువు మాత్రం తీయొద్దు. మాకు కించపరచడం ఎందుకు? చనిపోయిన అతనికి బతుకున్న మాకు కూడా ఎంత అవమానం చేస్తున్నారు మీరు. వాట్సాప్ గ్రూపులో అసలు మెసేజ్లు పెట్టి మాకు పరువు తీయాలన్నా మీరు. సొంతంగా ఏదో హెల్ప్ చేస్తా అనేసరికి చేయమని చెప్పారు మేము. వరప్రసాద్ సారు మా కోసం చాలా పని చేస్తున్నారు. మా వల్ల ఆయన్ని బాధ పెట్టడం మాకు చాలా బాధగా ఉంది. మా కోసం పనిచేస్తూ మా కోసం ఆయన మాట్లాడిపించుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అలా అనకూడదు. అలా చాలా సార్ చాలా బాధపడింది. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మమ్మల్ని వదలలేదు సార్. ఈ రోజు రోజులు నిద్రాహారం లేకుండా ఎలా ఉందని వంశీ అంకుల్ కూర్చొని సారోళ్ళు, ప్రసాద్ సారోళ్ళు కూర్చొని వర్క్ చేసి మాకు ప్రతి ఒక్కటి హెల్ప్ చేశారు. సారోళ్ళు నిద్రాహారాలు మానేసి వాళ్ళను మీరు ఇలా కించపరచడం బాగలేదు. డబ్బులు ఇస్తానన్నప్పుడు ఇవాళ కానీ ఇవన్నీ ఎందుకు? అంటే మాతో మీరు ఒక్కళ్ళే వస్తారని చెప్పారు. ఇలా వేరే అసోసియేషన్ వాళ్ళని తీసుకొని రావడం అంత అవసరం ఏమి. చేసిన పనంతా ప్రసాద్ సార్, వంశీ అంకుల్ చేసినప్పుడు ఈ టీవీలో వేసుకోవడం వాళ్ళకు కూడా చాలా బాధగా కల్పిస్తుంది. చేసిందంతా వాళ్ళు పని. ముగ్గురు ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని అని అంటున్నారు. కానీ మేము కూడా ఉన్నాం, స్టార్టింగ్ లో నుంచి ఉన్నాం మేము. సార్ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాము. సార్ ఇది సంగతి అని మేము చెప్తుంటే సార్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరు లేనప్పుడు మీరు వెళ్ళి వేరే వాళ్ళని తీసుకెళ్ళి మీరు చేశారు. ఇదంతా మీరు చేశారు తప్పనిచ్చి ఆడవాళ్ళని అడ్డం పెట్టి ఇక్కడ ఎవరు ఏం చేయలేదు సార్. మాకు హెల్ప్ చేస్తున్న ప్రసాద్ సార్, వంశీ అంకుల్. మాకు చేసేది వాళ్ళే. ఇంత వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే చేస్తారు కూడా. మాకు ఎవరి సహాయం మాకు అవసరం లేదు. మేము ఎవరిని సహాయం అడగలేదు. చేయాలనుకున్న వాళ్ళు చేయాలా. అది వదిలేసి మీరు పక్కన అసోసియేషన్ వాళ్ళగా తీసుకుని వచ్చి మేము లేని సమయంలో ఇంటికాడికి తీసుకొచ్చింది కాకుండా మళ్ళీ వాట్సాప్ లో ఇచ్చేసి వాళ్ళను బాధ పెట్టి మాకు ఇచ్చేయాలని ఎందుకు సార్ మీరు చూడడం లేదు? वरप्रसाद सर के आदमी ना ग्रुप में तेलुगु बोलो अవచ్చు तुम्हें ना सार में नंबर तुम्हें ना जोरू मेरा क्या हाथ नहीं खानो వరప్రసాద్ గారి అసోసియేషన్ లో నెంబర్ ఆయన మాట మీద మేము నడుస్తాము. ఆయన మమ్మల్ని మంచిగా నడిపిస్తున్నారు వంశీ అంకుల్, ప్రసాద్ సార్. వాట్సాప్ గ్రూపుల్లో ఇలా టీవీలో యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. సార్కి సార్ మా తరఫు నుంచి మీకు చాలా క్షమించండి. మీరు మేము తెలిసి తెలియక మేము తప్పు చేసాము. అలా జరుగుతుందనే విషయం మాకు తెలియజేస్తాం. వాళ్ళ తరఫు నుంచి మేము మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం. మా కోసం నైట్ నిద్ర లేకుండా అన్ని చేసి నైట్ పగలు తిరిగి మాకు ఆ పెద్దవాళ్ళ తరపున వచ్చే ఫస్ట్ వైఫ్ నుంచి వచ్చే ఇబ్బందిని కూడా మీరు మాకు లేకుండా చేశారు. మా అన్నయ్యని తీసుకొచ్చి బాడీని తెచ్చిన రోజు వాళ్ళ తరపు నుంచి వచ్చే పెద్దోదిని తరపు నుంచి వచ్చే ఇది కూడా మీరు మమ్మల్ని రక్షించారు. మీరు మాకు హాయిగా మొత్తం గొడవలు లేకుండా జరిగిపోయింది. మీరు కనుక ఏర్పాటు చేయకపోతే ఈ టైంకి ఎలా ఉండేది? అన్నయ్య డెడ్ బాడీని కూడా తీయకుండా తీసుకెళ్ళిపోయారు. మీ దగ్గర రాకుండా ఉంటే ఈ రోజు ఆమె ఏం చేసేయలేదు. మాకు ఎంత గొడవ చేసి అన్నయ్యని కూడా మాకు లేకుండా చేసి డెడ్ బాడీని మాకు ఇవ్వకుండా చేసేదేమో. ఆ రోజు కూడా మీరు చాలా రక్షణ చేశారు. వీటన్నిటికన్నా అది చాలా పెద్ద హెల్ప్. అది ఏ గొడవ లేకుండా అన్నయ్యని తీసి పంపించారు చాలా ఘనంగా. అన్నీ చూసుకొని ఖర్చులతో సహా మా దగ్గర రూపాయలు ఆ రోజు అన్నయ్యని తీసుకొచ్చే రోజు రూపాయి బిళ్ళ లేదు మా దగ్గర. మొత్తం మీరు నేను ఉన్నానమ్మా అన్నారు. వంశీ సార్ మీరిద్దరే చూసుకున్నారు. పెద్ద ఆఫీసర్లో కూడా ఫోన్ చేసి మీరు మీ తరఫున మాట ఇచ్చారు. నేను దగ్గర ఉండి చేస్తానని చెప్పి మీరు మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారంగానే మొత్తం బాగా చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు మాకు హెల్ప్. మీరు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మీరు మనసులో పెట్టుకోకండి సార్, బాధపడకండి. వాళ్ళు ఇచ్చే 50,000 2 నెలల్లో అయిపోతాయి సార్. కానీ
ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తున్నది మీరే, తర్వాత చేయాల్సింది కూడా మీరే. ఏది ఏమైనా మీ మీ మా మీ మీ చెప్పు వాళ్ళు ఏదో అంటున్నారని 2 నెలల తర్వాత పరిస్థితి ఏంటి? 2 నెలల తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత అయినా సార్ నాకు చేయాల్సింది మీరే సార్, ఫస్ట్ నుంచి చేస్తున్నది మీరే, చేయాల్సింది కూడా సార్ వాళ్ళే చేయాలమ్మా. మీరు ఇచ్చే 50,000 కోసం ఇప్పుడు ఇక్కడిక్కడ తగులు పెట్టుకొని ఇచ్చేయాల్సిన అవసరం లేదు సార్. మేమైతే మిమ్మల్ని అడగలేదు, హెల్ప్ చేయమని మేము మిమ్మల్ని అడగలేదు. మీరు మాత్రం గొడవలు పెట్టి అవమానపరిచి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ఫస్ట్ రోజే 1,50,000 ఆమె పెద్దవాడి పేరు మీద వచ్చినప్పుడే అయిపోవాల్సిన చరిత్ర మాది. ఈ చరిత్ర అలాంటిది సారు 3 రోజులు మాకు రక్షణ కల్పించి ఎంత చేశారో మాకు తెలుసు, మేము ఇక్కడ ఉండి చూసాము సార్. నిజంగా ఈ డబ్బులు కన్నా అది గొప్ప విషయం. అన్నయ్య డెడ్ బాడీ మాకు ఏ గొడవలు లేకుండా మాకు గొప్ప చెప్పారు, అంత ఘనంగా చేపించారు. దగ్గరుండి సార్ వాళ్ళకి చెప్పిన మాట ప్రకారంగా. వాళ్ళు ఏం గొడవ చేసేవాళ్ళు మా మీద, ఫస్ట్ వైఫ్ వాళ్ళు. మరి మీరు ఉండబట్టే కదా అంతమంది పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ రోజే వచ్చి ఏం చేస్తున్నారు మమ్మల్ని అడగలేదు. మరి ఇక్కడే కదా, పక్కనే కదా ఇల్లు. మరి ఇవాళ వచ్చి ఎందుకు అంత ఇచ్చేసారు మీరు? సారులకు అవమానించి మాకు అవమానించి ఈ వాట్సాప్ లేనిది, పేపర్ లేనిది మాకు అవసరమా? మేము అడిగామా మీకు కావాలని చెప్పి? మీరు ఒక్కళ్ళే వస్తారన్నారు, వచ్చి ఇచ్చేస్తే హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు చేయాలి, అది వదిలేసి ఇవన్నీ చేయకండి సార్. మీరు మీరు హెల్ప్ చేసేది పక్కన పెట్టేసినా కూడా మాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. మీరు మాట్లాడతారు, స్టార్ట్ నాన్న. మన రాష్ట్ర త్రివిధ దళ మాజీ సైనికులకు హృదయపూర్వక నమస్కారాలండి. నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ని మాట్లాడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా ఐఏఎస్ఎల్ ఎంఓడి తరఫున, అదేవిధంగా బాపట్ల ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నేను మా కుటుంబ సభ్యులైనటువంటి మాకు 548 మంది కుటుంబ సభ్యుల్లో ఒక కుటుంబమైనటువంటి మరి అమర సైనికుడు రజ్జు భాషా గారి కుటుంబస్తులు ఈరోజు సాయంకాలం వాళ్ళ బాధ అది చెప్పుకోవడానికి మా ఆఫీస్కి వచ్చున్నారు. కారణం ఏంటంటే వాట్సాప్లో వేణుగోపాల్ గారు, మాజీ సైనికుడు వేణుగోపాల్ గారు, వాళ్ళ నాన్నగారు ఆర్మీలోను అదేవిధంగా బ్యాంకులోను పనిచేసి రిటైర్ అయినటువంటి వెంకట్రావు గారు, ఆయన ఆల్రెడీ వాట్సాప్లో ఆయన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఆయన వాట్సాప్లో ఈరోజు ఉదయాన్న ఆయన పెట్టినటువంటి వాట్సాప్లో మెసేజ్ని బట్టి మరి నన్ను కించపరిస్తే కించపరిచారు, నన్ను అవమానిస్తే అవమానపరిచారు. నాకు బాధ లేదు, ఎందుకంటే 26 జిల్లాల గ్రూపులో వాళ్ళు నేనంటే గిట్టని వాళ్ళు, నా మీద బురద చల్లేటువంటి వాళ్ళు ఎంతోమంది, వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు అవన్నీ కూడా నా వద్దకు వస్తున్నాయి. నేను బురద అంటే అదే పట్టించుకోము, మా పని మేము చేస్తూ వెళ్తాం. ఎందుకంటే మాజీ సైనికులకి సేవలే ప్రాముఖ్యం అనే ఆలోచనతో ఆర్ఎస్బిఐలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు గుర్తించారు. వాళ్ళకి తెలుసు ప్రతి విషయం కూడాను. మనం చేస్తున్నటువంటి సేవల్లో రాష్ట్రంలో కూడాను అన్ని జిల్లాలకు వెళ్తున్నాయి. మాజీ సైనికులు వాటిని గుర్తించి వాటిని గమనించి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అందులో భాగంగా ఈ రోజున మరి మాజీ సైనికులు వేణుగోపాల్ గారు పెట్టినటువంటి పోస్టును బట్టి నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే ఇలాంటివి నేను చాలా చూశాను. ఎంతోమంది నా గురించి కామెంట్లు పెట్టడం, కామెంట్ చేయటం, ఎవరి స్టేటస్ ఏంటో, ఎవరి కెపాబిలిటీ ఏంటో, ఎవరు ఎంతవరకు మాజీ సైనికులకు సేవలు అందించారో
ఎవరిలో ఎంత టాలెంట్ ఉంది అనేటువంటిది, ఎవరు పదవుల కొరకు ఆశపడుతున్నారు, ఎవరు నేను జిల్లాలో పదవి కావాలి, రాష్ట్రపరంగా పదవి కావాలి అని తహతహలాడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి మాకు తెలుసు. కానీ మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు ఈ రోజున. ఏ పదవిని ఆశించకుండానే రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల మాజీ సైనికులకు మాత్రమే కాక పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులు కూడా మేము సేవలు అందించడం, వీళ్ళు కూడాను మా ఆఫీస్కి వచ్చి ఇక్కడ చూడటం వలన వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళారా చూశారు. అవునమ్మా, చూసారా? ఎక్కడెక్కడోళ్ళో మా ఆఫీస్కి రావటం, వాళ్ళకి మేము సేవలు అందించడం చూశారు. అయితే కొంతమంది నాకు ఇగో అని, కొంతమంది ఆయనకి ఏదో అహంకారం అని, కొంతమంది ముగ్గురు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని, వీళ్ళకి డబ్బులు రాకుండా చేస్తున్నానని. ఏమ్మా, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టానా? కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరూ కూడా వాళ్ళు చెప్తున్న విషయాలు మీరు వినాలి. నేనేమైనా బలవంతంగా పెట్టి చెప్పిస్తున్నాను మీ చేత? ఏమ్మా, ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని మిమ్మల్ని బలవంతం పెట్టి భయపెట్టామని నేను చెప్పిస్తున్నాను. తెలిసి మాకై మేమే వచ్చాం సార్ దగ్గరికి, సార్కు క్షమాపణ చెప్పుకుందామని చెప్పి. అయ్యా పర్లేదమ్మా, అమ్మ పర్లేదమ్మా. మనకి జిల్లా పరిధిలో మన మాజీ సైనికుల సంక్షేమ సేవలు మనకు అందేలా చేయడానికి మన జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్బిలో ఉన్నటువంటి మన అధికారులు కూడా ఉన్నారు. మా వంతు ప్రయత్నం ఏంటంటే మాజీ సైనికుల సమస్యలన్నీ కూడాను మన తరపున మనం చేయగలిగినటువంటి విధంగా అన్నీ సిద్ధం చేసి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళకి అందచేసి వాళ్ళ ద్వారా మీకు ఆ వెల్ఫేర్ అనేటువంటిది అందచేయటమే మా ప్రాముఖ్యం. కొంతమంది దాన్ని తప్పుగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, మరి వీళ్ళ విషయంలో రాత్రి సమయంలో మరి ఈ యూసఫ్ బాషా అనేటువంటి కుర్రోడు బాగా అలసిపోయి ఎక్కడే పడుకున్నాడు. ఏమ్మా, రాత్రి 12 ఆ టైంలో, 12 గంట టైంలో డెడ్ బాడీ వచ్చి గంట ముందు ఇక్కడే తను అలసిపోయి పడుకుంటే ఈయన కూడా ఉన్నారు, ఆయన ఇక్కడే కూర్చోన్నాడు. రాత్రి మేము ఇక్కడే వాళ్ళ యూనిట్ వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అని యూనిట్ వాళ్ళకి పంపుతూ, అదేవిధంగా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ గారికి మన శిలా దీక్ష మేడం గారికి కూడాను తెలియచేస్తూ వాళ్ళకు కూడా కాపీ పంపుతూ, వాళ్ళకి కాపీ పంపించాము. కాపీ టు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్, టు ద కమాండింగ్ ఆఫీసర్ 851 లైట్ రెజిమెంట్. అలా వాళ్ళకి పంపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ మేము అన్నీ పంపించాం. అయితే వీళ్ళ కోసం ఏం చేశామనేటువంటి విషయాలు తెలియకుండా మరి మాజీ సైనికులు వేణుగోపాల్ గారు, మీకేం తెలుసు, అసలు మీ కాగితాలు పంపించారా లేదా, ప్రతిదానికి వరప్రసాద్ గారి పేరు చెప్తారేంటి, అసలు మీరు కాగితాలు పంపించారా లేదా అనేటువంటి టెన్షన్ వీళ్ళ మీద తీసుకొచ్చారు. అవునమ్మా, మీ కాగితాలు ఎందుకు పంపించలేదు, మీరేం చేస్తున్నారు, ప్రతిదీ ఆయన మీద పెడతారేంటి? మాకు తెలీదు కాబట్టి కదా సార్, ఏదున్నా మీకు చెప్తున్నాము, మీరు చూస్తే మీరు చేస్తున్నారు. మేము ఆల్రెడీ చేసాం. మాకు ఎవరైనా అడిగినా కూడా ఏమో మాకు తెలియదు, ప్రసాద్ సార్ వాళ్ళే చేస్తున్నారు. ఆల్రెడీ మేము చేసాం కాబట్టి, ఆల్రెడీ మేము ఎవరికి ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలో పంపించేసాం కాబట్టి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ త్రూ పంపించాల్సిన వాళ్ళ ద్వారా పంపించేసాం. డైరెక్ట్గా వీళ్ళు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గారి సంతకం లేకుండా పంపించగలిగిన డాక్యుమెంట్స్ వీళ్ళ ద్వారా పంపించేసాం. ఏం చేయాలో ఆల్రెడీ మేము చేసాం. ఇంకోటి ఏంటంటే, మన వేణుగోపాల్ గారు ఒక లేడీ విషయంలో మా హెల్ప్ కోరారు. 13 రోజుల్లోనే ఆవిడ డాక్యుమెంట్స్ వాళ్ళ రికార్డ్స్ నుంచి పీసీడీ అలహాబాద్ కూడా పంపించేశాం. అది మీరు గుర్తు తెచ్చుకోండి వేణుగోపాల్ గారు. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు చేసిన సేవలను మర్చిపోవద్దండి. మేమేదో వీళ్ళ ముగ్గురికి అన్యాయం చేస్తున్నట్టుగా మీరు ఏదేదో వాట్సాప్లో పోస్టులు పెడితే అది తెలియని వారు, ఇక్కడ వీళ్ళ గురించి తెలియని వారు వాళ్ళు నమ్మేసి, ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కదా, ఆన్ గ్రౌండ్ తెలియదు కదా. మీరేదో పోస్టులు పెట్టి, మీరు మాజీ సైనికులు, మీ తండ్రి గారు మాజీ సైనికులు, మీరు వీళ్ళందరి కోసం 100 రూపాయలు 150 రూపాయలు అన్ని వసూలు చేసి, నా విషయం కూడా ఇది పబ్లిసిటీ, మీరు వాట్సాప్లో చేసిన పబ్లిసిటీకి వీళ్ళు బాధపడుతున్నారు. మీరు పెట్టిన మెసేజ్కి ఈ మెసేజ్ పెట్టవలసి వస్తుంది.
కాబట్టి మీరు వాట్సాప్లో పెట్టవలసినటువంటి అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడే కూర్చున్నారు, నేను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, మీరు ఇక్కడే కూర్చున్నారు. నేను మీకు చెప్పాను, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఇష్టమైతే తీసుకుంటారు. ఆల్రెడీ 2 సార్లు, ఎందుకంటే మీకు నేను ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఎంత ఇచ్చాము? 30,000 ఇచ్చాము. అవసరమైతే మళ్ళీ మేము ఇస్తామని చెప్పాం కదా. ఎప్పుడైనా తీసుకోమన్నారు. దానికి వీళ్ళ సాక్షులు. మీరిచ్చే 50,000 2 నెలలు వస్తాయేమో, లేదంటే 1 నెలలో ఖర్చు అయిపోతాయేమో. కానీ తర్వాత వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు బాధ్యతలు? వీళ్ళకి పెన్షన్ రావట్లేదు. దానికి మేము ఉన్నాం. ప్రతి నెల అవసరమైతే 25,000 30,000 వీళ్ళకి పెన్షన్ వచ్చేంత వరకు వీళ్ళని ఆదుకోవడానికి మేమున్నాం. మా దగ్గర 550 మెంబర్లు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు 500 వేసుకుంటే 2,50,000 అవుతాయి. వీళ్ళని ఆదుకోవడానికి మేమున్నాం. మీరు 100 రూపాయలు 150 రూపాయలు 500 వసూలు చేశారేమో, మంచిదే, మేము మిమ్మల్ని కాదంటలేదు. కానీ మేము ఇది చేశామని వాట్సాప్ గ్రూపులో పెట్టుకొని మమ్మల్ని అవమానించారు. మమ్మల్ని అవమానించావు. వీళ్ళందరూ ఇదిగో ఇక్కడ పక్కనే ఉన్నారు. మీరేదో ఒకసారి అట్లా వచ్చి 50,000 ఇచ్చి మీరు వెళ్ళిపోయారు. కానీ తర్వాత వీళ్ళకి కావాల్సింది చూసుకునేది మేమే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మీరేదో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి మెసేజ్ పెట్టి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు రికార్డింగ్లు చేసి ఎవరో చెప్తే మీరు చేశారో, లేదంటే మీ అంతటా మీరు చేశారో, మీరు చేయాల్సింది చేశారో, మీరు వాట్సాప్లో మీరు పెట్టేశారు. అదేదో అందరికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 26 జిల్లాలలో ఉన్నటువంటి మాజీ సైనికులకి వరప్రసాద్ గారు అంటే ఏంటో తెలుసు. వరప్రసాద్ గారు అందించిన సేవలు తెలుసు. ఏ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి మాకు ఫోన్లు వస్తే వాళ్ళకి మేము సహాయం చేశామో తెలుసు. ఇవన్నీ కూడా మీరేదో వీడియో పెట్టినంత మాత్రాన వరప్రసాద్ గారు చెడ్డవారని నిరూపించాలని మీరు చేసే, ఏదో బురద చల్లాలని మీరు చేసే ప్రయత్నం అది మీకే చెడ్డదైపోయింది. వరప్రసాద్ గారి మీద బురద చల్లడానికి అసలు నువ్వెవరివి, ఈ మధ్యలో నువ్వెక్కడి నుంచి వచ్చావని చెప్పేసి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇతను ఎవరండి, మీ గురించి ఇట్లా మెసేజ్ పెట్టుకొచ్చాడు, అతని గురించి తెలియదేమో అని చెప్పేసి నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. కాబట్టి ఇలాంటి బురద చల్లేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ గురించి మీరేం పట్టించుకోకండి. ఎంతమంది ఎంత బురదలు చల్లినా కూడాను నేను చేసేటువంటి సేవలలో ఎవరు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా మా వంతు సహాయంగా మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలో, ఏ విధంగా డాక్యుమెంటేషన్ చేయాలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిది అవసరమైతే జిల్లా వెల్ఫేర్ ఆఫీస్కే పంపిస్తాము. వాళ్ళ ద్వారా వెళ్ళాల్సిన డాక్యుమెంట్ వాళ్ళ ద్వారానే వెళ్తాయి. మా వంతు చేయాల్సినటువంటిది మేము చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది 26 జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులకి అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా చేస్తున్నటువంటిది. నా గురించి ఎవరైనా చెడ్డ మాటలుగా ఏదైనా చెప్పుకున్నప్పుడు చెప్పుకోండి. ఎందుకంటే మీ అలవాటు అది. మీ అలవాటులో నుంచి మీరు బయటికి రారు. నన్ను ద్వేషించడం మీ అలవాటు. మీ అలవాటుని ఎవరు మార్చలేరు. నా గురించి చెడ్డగా మాట్లాడటం మీ అలవాటు. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. నా మీద బురద చల్లాలని చేసేటువంటి ప్రయత్నం మీ అలవాటు. అది మిమ్మల్ని ఎవరు మార్చలేరు. నేను చేయాల్సిన సేవలు నేను అందిస్తున్నాను. కష్టంలో ఉన్నటువంటి మాజీ సైనికులు వాళ్ళు సంతోషంగా వాళ్ళు తిరిగి వెళ్తున్నారు. వీళ్ళకి డాక్యుమెంట్ పరంగా ఏమేం కావాలో అవన్నీ కూడాను నేను తయారు చేసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి నేను అందిస్తాను. వేరే వాళ్ళు ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాము. ప్రతి డాక్యుమెంట్ మేము చూసుకుంటాము. ఎవరికి పెన్షన్ రావాలో దానికోసం మేము ఫైట్ చేస్తాము. నేను లా చేస్తున్నాను. అవసరమైతే సివిల్ కోర్టుకైనా వెళ్తాను, ఏఎఫ్టీ కోర్టుకైనా వెళ్తాను. మాకు ఒక సర్కిల్ ఉంది. వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో నేనున్నాను చేయటానికి. అది వీళ్ళ నమ్మకం. కాబట్టి మీరేదో వచ్చే మధ్యలో దూరి ఏదో చేద్దామని అనుకునే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. ఈ రోజున మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. వరప్రసాద్ గారు అంటే వీళ్ళకి ఎంత నమ్మకమో, వీళ్ళకి చేసినటువంటి సేవలను బట్టి వీళ్ళకి నా మీద ఉన్నటువంటి ఎంత విశ్వాసమో ఈ వీడియో ద్వారా మీ అందరికి అర్థమై ఉంటుంది. కాబట్టి వీళ్ళ బాధ ఏంటంటే ఏ అసోసియేషన్కి సంబంధం లేదు అని మీరు తీసుకొచ్చిన డబ్బులు మీరు కానీ మీ నాన్నగారు కానీ గౌరవంగా మీరిద్దరే వచ్చి ఇచ్చివి సైలెంట్గా వెళ్ళిపోయినట్టే బాగుండేది. అలా కాకుండా మేము ఏ అసోసియేషన్తో సంబంధం లేదు అని వీళ్ళకి సపోర్టుగా ఉంటున్నటువంటి మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని మీరు అనుకొని చేశారో అనుకోకుండా జరిగిందో అది ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. యాదృచ్ఛికంగా జరిగిపోయిందని కొంతమందికి
వాళ్ళేదో మిత్ర బృందం అని చెప్పేసి మీరు చెప్పినటువంటి పదజాలానికి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడైనా సరే మీరు ఇచ్చే 50,000 వద్దంటలేదు, కానీ మీరు వెళ్ళిన విధానం తప్పు అంటున్నారు వీళ్ళు మీ కుటుంబ బంధువులు. ఏమ్మా ఏమ్మా అదే సార్, అందుకే మీరు వెళ్ళినటువంటి విధానం తప్పు అంటున్నారు. వీళ్ళు ఇప్పటికైనా సరే మీరు ఏదైనా సరే 50,000 మీరు అందించాలి అనుకుంటే వీళ్ళు మాట్లాడుతుంది ఒకటే, వీళ్ళకి అండగా ఉంటూ వీళ్ళకి ప్రతి విషయంలో సహాయం చేస్తున్నటువంటి మా ద్వారా రావడానికి మీకు సమస్య ఏంటి? మీరు ఎవరెవరినో తీసుకొచ్చారు, మీరు ఇక్కడికి వచ్చి ఈ రోజున ఉదయం మాట్లాడారు, ఆ తలుపు దగ్గరికి వెళ్ళి మీరు ఎంతో సీరియస్గా మాట్లాడి మా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. మీరు ఏమనుకుంటున్నారేమో, మీరు మాట్లాడింది ప్రతిదీ రికార్డింగ్ కూడా ఉంది. అవసరమైతే అది కూడాను జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఆర్ఎస్పీ డైరెక్టర్ గారికి కూడాను అది అవసరం వచ్చినప్పుడు దాన్ని కూడా బయట పెడతాం, దాన్ని కూడా చూపెడతాం. మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడింది దగ్గర ఏం విట్నెస్ లేదని ఒకకండి. ఇది సర్వీలెన్స్ రూమ్, ఇక్కడ చాలా ఉన్నాయి విట్నెస్ల కోసం పెట్టినటువంటివన్నీ కూడా. కాబట్టి ఏదో బురద చల్లాలని మాత్రం మా మీద మీరు ప్రయత్నం చేయొద్దు. అన్ని రికార్డులు, అన్ని సర్వీసులు వాళ్ళకి మేము చేస్తున్నాం. ఆర్టీ వాళ్ళు ఉన్నారు, ఆర్మడ్ వాళ్ళు ఉన్నారు, ఈఎంఈ వాళ్ళు ఉన్నారు, సిగ్నల్స్ వాళ్ళు ఉన్నారు, అన్ని కోర్సు వాళ్ళు ఉన్నారు, అన్ని నేవీ వాళ్ళు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు. ట్రై సర్వీసెస్కి మేము చేస్తుంది. ఏపీ స్టేట్కి ఐఏఎస్ఎల్ తరఫున జనరల్ సెక్రటరీగా నన్ను పెట్టారు. ఒక స్టేట్ జనరల్ సెక్రటరీనే ఒక గౌరవం ఇవ్వకుండా ఈరోజు ఉదయం మీరు వచ్చి మాట్లాడిన మాట చాలా తప్పని నేను ఖండిస్తున్నా. నా మీద బురద చల్లుతూ మళ్ళా ఆయన ఏదో చేస్తున్నాడు, నా ద్వారానే జరగాలి అని నేను ఎప్పుడు అంటలేదు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే వెళ్ళి ఇవ్వండి. ఆ ఆడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. కాదు ఇది తప్పు అని చెప్పేసి మళ్ళా కనుక మీరు దీనికి ఏదైనా కౌంటర్ వీడియో కానీ ఏదైనా పెడితే దాన్ని బయట పెడతాను మీకు ఎవిడెన్స్గా. అప్పుడు అందరికీ తెలుసుకుంటారు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీరు వాళ్ళు కనుక తీసుకోవాలనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. మీరు ఇవ్వాలనుకుంటే వెళ్ళి ఇవ్వండి అని నేను మీకు చెప్పాను. కానీ మీరే అగ్రెసివ్గా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని తీసుకొని ఇవ్వట్లేదు, మీరు అడ్డం పడుతున్నారు. ఏమ్మా నాకెవరు చెప్పలేదు సార్. చెప్పండి. నేను ఆ మాటలు కూడా ఎవరికి చెప్పలేదు. నేను ఇప్పుడైనా చెప్తున్నాను, వాళ్ళు వచ్చి ఇస్తామంటే తీసుకోండి అంటున్నాను. అదేనా ఒక మంచి ఆలోచనతో వాళ్ళకి మీకు ఫోన్ చేసాం, సార్ రావాలి కదా చేయమంటే చేసాం. మరి మీతో ఏమన్నాడు? ఎవ్వరు అక్కర్లేదు, మేము మాత్రం వస్తున్నామని చెప్పేసి చెప్పాడు. కానీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇవ్వాలనే ఆలోచన కరెక్టే, చాలా కరెక్ట్. ఇవ్వాలనే ఆలోచన మా అమ్మ కోసం ఇస్తున్నామన్నారు, విన్నారు కదండి. వాళ్ళు హ్యాపీ. వాళ్ళకి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ చేతుల మీద ఇప్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని వాళ్ళు కోరుతున్నారు. సో విన్నారు కదండి, వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. అదన్నీ మీరు వినకుండా వాటిని పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చిన ప్రకారం చేసుకెళ్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. వాళ్ళ కోరిక ఏంటి, మీరేం కోరుకుంటున్నారు, మీరు ఎలా అనుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ మనసులో మాట కూడా తీసుకోవాలి. ఏమ్మా? కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధుల మాజీ సైనికులకు అందరికి కూడా మేము తెలియజేసేటువంటిది ఏంటంటే, ఏ మాజీ సైనికుడికి ఏ సమస్య ఉన్నా కూడా మా సహాయం అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అది ఆల్రెడీ మీకు తెలుసు. చాలామందికి ఎక్కడెక్కడ వాళ్ళకో డాక్యుమెంట్ పరంగా కానీ పెండింగ్, మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయండి. 2 సంవత్సరాల పెండింగ్ డాక్యుమెంట్స్ జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ నుంచి లెటర్లు వెళ్ళినాయి, వాళ్ళది ఏం మిస్టేక్ లేదు. కానీ ఆ రిప్లై రావటం లేదు. లెటర్లు వెళ్తున్నాయి, రిప్లై రావట్లేదు. దానికి సొల్యూషన్గా మా వంతు కృషి మేము చేస్తూ అటువంటి సమస్యలను మేము పరిష్కరిస్తున్నాం. అటువంటి సహాయం మేము చేస్తున్నాం కాబట్టి మేము సంతోషంగా చెప్పుకోగలం. కాబట్టి ఏంటంటే, ఈ ఏదైనా వీడియో పెట్టాలి అంటే ఆ వీడియోకి 10 మంది సంతోషపడాలి, 10 మంది ఆనందపడాలి.
అటువంటి వీడియోలు పెట్టాలి. కానీ ఎవరి మీదో బురద చల్లాలనేటువంటి ఆలోచనలో కనుక వీడియోలు పెడితే అది మీకే చెడ్డ పేరు. వరప్రసాద్ గారు అంటే ఏంటో రాష్ట్రం అంతా తెలుసు. కాబట్టి మీరు పెట్టినటువంటి వీడియోని బట్టి మీకే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అది మాత్రం మర్చిపోకండి. రెండోసారి ఇలాంటి పనులు చేయకండి. వరప్రసాద్ గారితో ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాళ్ళందరూ కూడాను మీరేమన్నారు, వరప్రసాద్ సార్ దగ్గరికి ఆయన ఏం చెప్తే అది అన్నారు. ఆ మాట అన్నప్పుడు సార్ వాళ్ళందరూ ఇట్లా అంటున్నారు సార్, మీరు కూడా రండి సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్న ఆలోచన మీకు రాలేదా? నేను కూడా చెప్పాను సార్. ఏమ్మా? చెప్పాను సార్తో మాట్లాడండి, వేణుగారు తీసుకుంటారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఆయన అన్నాడు సార్ బాగానే చేస్తారని కూడా అన్నారు. ఆ మాట కూడా అన్నారు. మేము కూడా ఆయన మరి దగ్గరికి ఈయన ఏమంటారు, ఆయన బాగా చేస్తారని పొగుడుతున్నాడు, మళ్ళీ ఒకవైపు పొగుడుతున్నాడు, ఇంకొక వైపు ఏమో లేడౌన్ చేసి అవమానంగా మాట్లాడుతున్నాడు. మరి మీ మైండ్ ఏంటో నాకు అర్థం కాదు. ఆయన చెయ్యాలన్న ఆలోచన బాగుంది. మరి అమ్మ పర్లేదు, మీరు క్షమించమని పాప మీది ఇందులో తప్పే ఉంది. సార్ మాకు తెలియదు. మీదే ఉంది తప్పు. మా వాళ్ళు కూడా అవమానం ఇవన్నీ మాకు మామూలేనమ్మా, ఇవన్నీ మాకు మామూలే. మా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, అవమానం పడకూడదు. పర్లేదమ్మా, ఏం పర్లేదు. నాకు ఇవన్నీ అమ్మమ్మ పర్లేదు. అయ్యో అట్లా అక్కడ మీకు ఆ 50,000 ఇస్తే మీకు 2 నెలలు వస్తుందేమో. తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీరు నన్ను అడిగిన మాట సార్, ఆ 50,000 ఇస్తే 2 నెలలు వస్తాయి అన్నారు. తర్వాత మా పరిస్థితి ఏంటి? మీరు వచ్చేదాకా కూడా చూసుకుంటామన్నారు. మీకు మనం 30,000 ఇంట్లోకి వాడుకోవడం చెప్పాము. మళ్ళీ కూడా ఇస్తామన్నారు. మీకు అవసరమైతే చెప్పండి, ఇంకొక 20 ఇస్తాం. అడిగారు మీరు. మీకు పెన్షన్ వచ్చేంత వరకు మీ ఇంటి ఖర్చులు మేము చూసుకుంటాం. మాట ఇచ్చారు సార్ మీరు వంశం. అదండి, విన్నారు కదా. ఈ కుటుంబం ఇంత సంతోషంగా ఉంటే, ఇంత సంతోషంగా ఈ కుటుంబం ఉందంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ కూడాను, అంటే మాకు అలాంటి ఆడియో వీడియో పెట్టినందువలన మా మేలుకే అని చెప్పేసి మేము కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన మరి వేణుగోపాల్ గారు పెట్టినటువంటి వీడియోని బట్టి ఈ వీడియోని పెట్టడం ద్వారా మాకు మంచి అవకాశం కల్పించారు. నిజంగా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి ఈ విషయం ఏంటంటే వీళ్ళ గురించి ఏమేమి డాక్యుమెంట్ పంపించాలో, ఆధార్ కార్డుల అమెండ్మెంట్ ఒక లెటర్ తయారు చేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపించి ఆధార్ కార్డులో పేరు చేంజ్ కోసం నీకు పంపించానా లేదా? ఎంఆర్ఓ గారి చేత సంతకం చేయించుకొని రండి, ఇక్కడ ఆధార్ సెంటర్లో పేర్లు మార్పిద్దామని చెప్పాను లేదా? నోటరీ కూడా చెప్పించాను, నేనే ప్రింట్ చేపించి ఇచ్చానా లేదా? మరి దీన్ని ఏమంటారు? వీళ్ళ నోటరీ జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ చేపిస్తుందా? వాళ్ళ ఆధార్ కార్డులో మార్పు కోసం ఎంఆర్ఓ గారికి సంతకం కోసం జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ చేపిస్తుందా? కాదు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పనులు. వీళ్ళు చేసుకోవాల్సిన పనుల్లో మా వంతు మేము సహాయం చేసి ఆధార్ కార్డులో పేరు మార్పుల కోసం మేము వీళ్ళకి చెప్తూ, మాట్లాడుతూ, పంపిస్తూ మేము వీళ్ళకి ఏమేమి డాక్యుమెంట్ చేయాలో మేము ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ గారు అన్ని రికార్డ్స్ ఆఫీస్తో టచ్ ఉంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 దళాల రికార్డ్ ఆఫీస్తో కలిసి వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్లు కావాలో, ఎలా చేయాలో ఆయన చేస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, చేస్తున్నారు. దాన్ని బట్టి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు 900 మంది ఎంతో కష్టపడి, ఆయన అన్నాడు 100 రూపాయలు 150 రూపాయలు డొనేట్ చేశారు అని. అరే మాజీ సైనికులు 100 రూపాయలు ఇచ్చారని చెప్పేసి ఎందుకయ్యా మాజీ సైనికులు పరువు తీస్తావు? అది ఎట్లాంటి విషయాలను బయటపెట్టి నీకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? 900 మంది అని చెప్పేసి 900 మంది 50,000 కలెక్ట్ చేశారు అని అంటే ఎవరు ఎంత ఇచ్చారని మాజీ సైనికులు అర్థమయ్యేటట్టుగా నువ్వు ఈ కౌంటింగ్లు, ఈ లెక్కలన్నీ చెప్పుకొస్తే నువ్వు వాట్సాప్లో నువ్వు ప్రచారం చేస్తున్నావు. 900 మంది డబ్బులు ఇస్తే 50,000 అవుతాయా? ఇచ్చింది 50,000 కావచ్చు. నీ మీద అనుమానంతో మిమ్మల్ని ఏమంటలేదు. 50 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు, 150 రూపాయలు ఇచ్చారని చెప్పేసి మాజీ సైనికులను నువ్వు కించపరిచినట్టు కాదా? ఒక మాజీ సైనికుడు అయినటువంటి ఒక అమర సైనికుడికి 150 రూపాయలు ఇచ్చారని చెప్పేసి నువ్వు పబ్లిసిటీ చేస్తావా? ఎంత తప్పది? ఇవన్నీ కూడాను లోపల ఉండాల్సినటువంటి విషయాలు. నువ్వు వాట్సాప్కి ఎక్కి ఇవన్నీ పబ్లిక్ చేస్తావా? తప్పు కదా. ఇంకా వయసు ఎంతో నాకు అర్థం కాదు. ఇలాంటివన్నీ కూడా నువ్వు చాలా నేర్చుకోవాలి. అలాంటి విషయాలు మళ్ళీ రెండోసారి చెయ్యొద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పు, అలా చేయకూడదు.
మేము ఇక్కడ ఇంత ఓపెన్గా ఎంతోమంది వస్తున్నారు, మా అందరూ మేము కలిసి పని చేస్తున్నాం. ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అన్నారు ప్రసాద్ సార్తో ఒకసారి మాట్లాడమని. వచ్చావు, కూర్చోబెట్టాను, నీతో మాట్లాడుతున్నాను. ఎంత పొలైట్గా ఉండాలి. ఒక ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీతో మాట్లాడుతున్నావంటే ఎంత పొలైట్గా ఉండాలి. నువ్వెవరినైతే తీసుకొచ్చావో వాళ్ళ పని నేను చేసి పెట్టినప్పుడు నువ్వెంత కృతజ్ఞతగా ఉండాలి. మర్చిపోయావా? ఆయన మీద రైజ్ అయిపోయి ఆయనే తిడతావా? ఇదేనా నీ డిసిప్లైన్? ఇదేనా నీ పెద్దలకి ఇచ్చేటువంటి గౌరవం? అయినా సరే నువ్వు చేసిన పనికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఫైనల్గా ఎంతోమంది 900 మంది వీళ్ళ కోసం 50,000 కలెక్ట్ చేశారన్నావు. వీళ్ళు సంతోషంగా తీసుకుంటారు. కానీ నువ్వు చేసినటువంటి పనికి మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. నేను చెప్పను, వీళ్ళే అభిప్రాయం మీ చెప్తాను. చేతుల మీదుగా ఇస్తే తీసుకుంటాం సార్, లేకపోతే మాకు వాళ్ళు అడగడం. ఉండాలి, మీ చేతుల మీద ఇస్తే. వాళ్ళు మీ చేతుల మీద ఇప్పిస్తే మేము తీసుకుంటాం. తెచ్చి మాకు అవమానం మాత్రం చేయొద్దు. నేను 30,000 ఇచ్చాను. ఏ న్యూస్ పేపర్ కానీ వేసానా? బతికున్నప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు తెలియదు. కానీ అమ్మ వాట్సాప్ లో నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు, నువ్వు బాధపడద్దు. నువ్వు కొంచెం ధైర్యం. 150, 300 ఎంత అవమానం ఉంటుంది సార్ అది. అతనికి ఏదో తెలియక పెట్టాడమ్మా. 100 రూపాయలు 150 రూపాయలు డొనేట్ చేశారని అది చెప్పాల్సిన మాట కాదు పబ్లిక్ లో. అతని పక్కన ఎవరెవరు ఉన్నారో, అతని పక్కన ఎవరెవరు ఉండి వీడియోలు తీపించారో వాళ్ళకన్నా ఉండాలి. వాళ్ళకన్నా ఉండాలి. డబ్బులు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు. ఆయన ఇస్తున్నారంటే మేము చాలా హ్యాపీగా రాత్రి 9 గంటలకు వచ్చి ఇవ్వటం చాలా ఏంటండి? హ్యాపీగా వేణు చాలా చేస్తున్నారు, feel తెలిసిన వేణు మనిషి గారు. అనుకుంటా. అసలు అర్థం కాని విషయం ఏంటంటే రాత్రి 9 గంటలకు వచ్చి ఇవ్వటం ఏంటి? అదే అర్థం కాదు. ఇది దర్జాగా పగలు రండి, పగలు వచ్చి చక్కగా ఇవ్వండి సంతోషంగా. రాత్రి 9 గంటలకు వచ్చి ఇచ్చేయారండి. సరే, మేము అది ఎందుకు ఇచ్చారో అది మేము దానికి మేము కాంట్రవర్సీ కానీ మేమేం చేయదలుచుకోలేదు. కానీ పగలు వచ్చేస్తే సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి వీళ్ళ అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి విన్నావంటాయా? 100 రూపాయలు ఇచ్చారు, 150 రూపాయలు ఇచ్చారు, చందా వేసుకున్నాము 900 మంది అని చెప్పేసి నువ్వు చేసిన పనిని నువ్వేదో మంచి పని చేసినట్లుగా వాట్సాప్ గ్రూపులో ఈరోజు ఉదయం పెట్టినటువంటి వీడియో, ఆ వీడియోలో ఉన్నటువంటి అర్థం నీకు అర్థం కాకపోవచ్చు. నీకు సైకాలజీ ఏమైనా మరి ఏంటో నీకు అర్థమైందో లేదో తెలియదు. కానీ నువ్వు పెట్టినటువంటి వీడియో ఉన్నటువంటి ఆయన భార్య చూసి ఆ కన్నీళ్ళు పెట్టుకుని ఎట్లా అడుస్తుందో. ఒకవైపు వాళ్ళని మనిషిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి అమ్మా మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. వాళ్ళు ఇచ్చే 50,000 ఇస్తే 2 నెలలు వస్తాయి, తర్వాత పరిస్థితి ఏంటని మీరు అడిగారు. కాబట్టి వాళ్ళు 50,000 అసలు ఇష్టం లేదంటున్నారు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇష్టం లేదంటున్నారు. ఆ 50,000 మేము ఇస్తాం. ఆ 50,000 అంటే 1,00,000 ఇస్తాం. కానీ ఎంతోమంది మంచి హృదయంతో ఇచ్చినటువంటి డొనేషన్ని వాళ్ళని బాధ పెట్టడానికి కూడా మాకు ఇష్టం లేక వీళ్ళు స్వీకరిస్తామంటున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేశారు. సార్ మీ ద్వారాగా వస్తే తీసుకుంటాం సార్. ఇంత అవమానించిన తర్వాత మీకు మీ ద్వారా ఇస్తే తీసుకుంటాము, లేకపోతే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేశారు. కాబట్టి ఆయన 2వ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఆయన మేము ఏ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళం కాదు, 26 జిల్లాల అధ్యక్షులు వారు. మరి రజ్జు భాషా గారి అయినటువంటి తల్లి గారికి మేము ఆ డబ్బులు ఇచ్చేలా మాకు సహాయం చేయమని 2వ వీడియో పెట్టారు. మీరు చేసిన దానికి వీళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. మరి మీరు క్షమాపణ అడగాలని మరి మీకు ఉందో లేదో తెలియదు. మీ హృదయానికి తెలుసు మీరు ఏ విధంగా ఇక్కడ మాట్లాడినటువంటి విషయం. కాబట్టి మేమైతే మిమ్మల్ని క్షమించేసాం. ఎందుకంటే మీకు చాలా చిన్న ఏజ్, మీకు చాలా మెచ్యూరిటీ అవసరం. మిమ్మల్ని క్షమించేశాను నేను. కాబట్టి మీరు ఇవ్వాలి అని అనుకుంటే వెల్కమ్, స్వాగతం, రండి. వాళ్ళకి వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సంతోషం కోసం మీరు తీసుకొని వస్తే అట్లాగే ఆ విషయాన్ని పూర్తి చేద్దాం. ఏమ్మా, సరేనా? రైట్ అమ్మా, రైట్. ఆయన కూడా అన్నారు సార్. తర్వాత వంశీ గారిని సార్ బాగా చేస్తారు పద్మ అని
ఆ రోజు ఫస్ట్ కాగితాలు అని అడిగారా, లేకపోతే అబ్బాయి ఫోన్ చేసి చెప్తున్నారు చేస్తారు సార్ వాళ్ళు చేశారంట. మాకు కూడా చేశారని చెప్పారు. ఆయన అన్నారు కావూరి సుబ్రహ్మణ్యం ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో బాధపడింది. ఆ అమ్మాయి కూడా ఇక్కడ మా దాంట్లో మెంబర్షిప్ తీసుకుంది. 2 రోజుల్లోనే సర్వీస్ పెన్షన్ నుంచి ఫ్యామిలీ పెన్షన్కి కన్వర్షన్ కూడా అయిపోయింది. 3 రోజుల్లో ఫ్యామిలీ పెన్షన్కి లైఫ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసేసి మా దగ్గరకు వస్తే మేము అందించేటువంటి సేవలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల త్రిదళ మాజీ సైనికులకి అందరికి కూడా IESL ఢిల్లీ వాళ్ళు నన్ను యాజ్ ఏ జనరల్ సెక్రటరీ ఫర్ ఏపీ స్టేట్గా నియమించినందుకు, బాపట్ల జిల్లా త్రిదళ మాజీ సైనికుల సంక్షేమ కమిటీకి ప్రెసిడెంట్గా, సమీకృత త్రిదళాల మాజీ సైనికుల సంక్షేమ కమిటీకి ఏపీ స్టేట్కి చైర్మన్గా, ఇవన్నీ చెప్పుకోవడానికి పదవులే. ఎందుకంటే నా పదవులు విని కొంతమందికి ఈగో అయిపోతుంది, పాపం వాళ్ళు భరించలేకపోతున్నారు. నేను వాళ్ళకి చెప్పేటువంటిది ఒకటే మాట, బ్రదర్స్ పదవులు ముఖ్యం కాదు, రండి చేయికి చేయి కలిపి అందరికీ సేవలు అందిద్దాం, అందులో ఉన్నటువంటి హ్యాపీనెస్ మీరు చూస్తారు. రండి, నేను ఓపెన్గా అంటున్నాను, వితౌట్ ఎనీ ఈగో. కొంతమందికి అర్థం కావట్లేదు, సేవలు అందించే వాళ్ళకు కూడా ఈగో అంటున్నారు కొంతమంది అధికారులే సేవలు అందించే వాళ్ళకు కూడా ఈగో అని పేరు పెడుతున్నారు. కాబట్టి ఆ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కరెక్ట్ యువర్ వర్డ్. సేవలు అందించే వాళ్ళకి ఎప్పుడు ఈగో ఉండదండి, ఎవరు వచ్చినా కూడాను సేవలు అందిస్తారు. మీ ఆఫీసుల్లో కూడా సేవలు అందిస్తున్నారు, మీకు ఈగో ఉందని చెప్పేసి ఎవరన్నా అంటే కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదండి. ఆఫీసుల్లో కూడాను సేవలు అందించే వాళ్ళని పట్టుకొని ఈగో ఉందంటే ఒప్పుకుంటారా? మేము అదే విధంగా సేవలు అందిస్తున్నాం, మాకు ఈగో ఉందంటే ఇక అది మీ విచక్షణకి వదిలేస్తున్నాం. మాకు ఎటువంటి ఈగో లేదు. ఏ అసోసియేషన్ వాళ్ళు వచ్చినా కూడాను ఓపెన్ హార్ట్, చిలకలూరుపేట అసోసియేషన్ ఓపెన్ హార్ట్, నర్సరావుపేట ఓపెన్ హార్ట్, తెనాలి ఓపెన్ హార్ట్, పొందూరు ఓపెన్ హార్ట్. రాష్ట్రంలో వరప్రసాద్ గారి సేవలను మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటపడరు అనమాట, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. ఎవరైనా కూడాను కలిసి ఉందాం, చెయ్యి కలిపి నడుద్దాం, వితౌట్ ఈగో. నేను వరప్రసాద్ని మీ అందరితో మాట్లాడుతున్నాను, రండి చెయ్యి కలిపి నడుద్దాం. ఓకే రైట్ అమ్మా, నమస్తే.